స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ విషయంలో డిలే అవుతాయేమో కానీ షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ విషయంలో మాత్రం వాయిదా ఉండకుండా చూసుకుంటారు. రిలీజ్ డిలే ఎక్కువగా ఉంటే దాని ప్రభావం సినిమాపై భారీ స్థాయిలో ఉంటుంది. కానీ కోలీవుడ్లో విశాల్ నటించిన మదగజరాజా చిత్రం షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయి రిలీజ్కు కూడా రెడీ అయిపోయింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడుతూ దాదాపు 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. ఇలా జరగడం సినిమాకు ఒక విధంగా ప్లస్, మరో విధంగా మైనస్. ఒకానొక సమయంలో మదగజరాజా రిలీజ్ ఉండకపోవచ్చేమో అని, అసలు ఆ సినిమా అంటూ ఒకటుందని చాలామంది మర్చిపోయారు. అలాంటి సమయంలో మదగజరాజా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని 40 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించి ట్రెండ్ సృష్టించింది. ఇప్పుడు ఇదే బాటలో మరో కోలీవుడ్ మూవీని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. చియాన్ విక్రమ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో తెరకెక్కిన ధ్రువ నక్షత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మొదలుపెట్టి దాదాపు దశాబ్దం కావస్తుంది. ప్రొడక్షన్ పరంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ అప్పట్లో ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. కానీ ఎందుకో ఈ చిత్రం రిలీజ్ మాత్రం ఆగిపోయింది. విక్రమ్కు, గౌతమ్ మీనన్కు మధ్య కొంత గ్యాప్ రావడం, ఆర్థిక భారం వల్ల ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. ఈ సినిమాకు మొదట సూర్యను హీరోగా ఎంపిక చేశారు. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి సూర్య తప్పుకోవడంతో ఆ అవకాశం విక్రమ్ను వరించింది. 2015లో మొదలుపెట్టిన ఈ చిత్రం దాదాపు 2 సంవత్సరాలు షూటింగ్ జరుపుకొని 2017లో పూర్తి చేసుకుంది. 2023లో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ చేయడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. రీసెంట్గా మదగజరాజా ఇచ్చిన స్ఫూర్తితో ఎట్టకేలకు సమ్మర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. విక్రమ్, రీతు వర్మ లీడ్ రోల్స్లో రాబోతోన్న ధ్రువ నక్షత్రం ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మరి అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.